వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. అసలు తగ్గేదేలే అంటున్న విష్ణు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కన్నప్పపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇది విష్ణు కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు స్క్రీన్పై ఆకట్టుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం మేకర్స్ ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మంచు విష్ణు కూడా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానుల్లో హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ ఇస్తూ జూన్ 27న ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్లోకి వస్తుందని గట్టిగా చెప్పాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్స్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్తో పాటు స్టార్ పవర్ కూడా జోడించడంతో కన్నప్ప అంచనాలను మించి రానుందని టాక్. మరి ఈ భారీ ప్రాజెక్టు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. థగ్ లైఫ్ రిలీజ్, కన్నడ వివాదంతో భారీ నష్టం. కమల్ హాసన్ హీరోగా సింబు, త్రిష, అభిరామి, సానియా మల్హోత్రా కీలక పాత్రల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం థగ్ లైఫ్ రేపు గ్రాండ్గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా కన్నడ రిలీజ్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకుల మనసు నొప్పించడంతో రిలీజ్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కన్నడ రాష్ట్రంలో సినిమా విడుదల అటకెక్కినట్లే కనిపిస్తోంది. తమిళ సినీ వర్గాల ప్రచారం ప్రకారం కన్నడ మార్కెట్లో రిలీజ్ ఆగిపోవడంతో దాదాపు 15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఒక వారం తర్వాత అక్కడ విడుదల అవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ భారీ ప్రాజెక్టులో మణిరత్నం మార్కు డైరెక్షన్, రెహమాన్ మ్యూజికల్ ట్యూన్స్ హైలైట్గా నిలవనున్నాయి. కింగ్డమ్ రిలీజ్ డేట్ రగడ, ఫేక్ న్యూస్ కు చెక్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫ్లిక్ కింగ్డమ్ ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ పై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్న వేళ మేకర్స్ గట్టిగా స్పందించారు. కింగ్డమ్ లో ఎలాంటి రీషూట్స్ లేవు, వాయిదా పడే ప్రసక్తే లేదని టీం క్లారిటీ ఇచ్చింది. ప్లాన్ చేసినట్లుగానే ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోందని చెప్పారు. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఫేక్ వార్తలను ఖండిస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్స్ రాబోతున్నాయని హామీ ఇచ్చారు. ఈ బిగ్ బడ్జెట్ మూవీలో గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించనుంది. రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ ప్రాజెక్టును లావిష్ గా నిర్మిస్తున్నారు. మొత్తానికి విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చే ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అవుతోంది. ముంబై నుంచి విజయవాడకు ఓజీ జోరు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. ముంబైలో ఇటీవల జరిగిన షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. ఇక రేపటి నుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ షురూ కానుంది. ఈ షెడ్యూల్తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవనుందని టీం సభ్యులు ధీమాగా చెబుతున్నారు. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకోనుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్లో కనిపించనుండగా ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమవుతోంది. విజయవాడ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు. ఈ సినిమా తమ అంచనాలను మించి ఉంటుందని, థియేటర్లలో హడావిడి చేస్తుందని ఆశిస్తున్నారు. రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరమల్లు గందరగోళంతో మిగతా సినిమాలకి ఇక్కట్లు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ జోడీగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీలు పదే పదే వాయిదా పడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. జూన్ 12న రాబోతుందనుకుంటే మళ్లీ కొత్త అడ్డంకులు తలెత్తాయని తాజా టాక్. గతంలో ఈ చిత్రం రిలీజ్ డేట్స్ వల్ల ఇతర సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయినా ఈసారి ఇతర చిత్రాలు వెనక్కి తగ్గే అవకాశం లేదని, పవన్ సినిమానే పోటీ లేని కొత్త తేదీని ఎంచుకోవాల్సి ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ హైప్ తో అభిమానుల్లో ఉత్కంఠ రేగుతోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.